ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఏమని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడో అప్పటి నుంచి వాలంటీర్లపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండానే వాలంటీర్ వ్యవస్థని కొనసాగించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోర్టు కూడా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లని ఎలక్షన్స్ కోడ్ అమలు ఉన్నంతకాలం విధుల్లోకి తీసుకోకూడదని. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ కనిపించారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు. మరోవైపు వాలంటీర్లపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేత బొజ్జల సుధీర్ వాలంటీర్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బొజ్జల సుధీర్ స్థానికంగా మాట్లాడుతూ వాలంటీర్లను జిహాదీలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. తమపై చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వాలంటీర్లు భారీ ఎత్తున రాజీనామాలు చేశారు. తాము వాలంటీర్లుగా ఉండడం కంటే జగనన్న వారియర్స్గా ఉండటానికే ఇష్టపడతామని వారు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు. జగనన్న కోసం త్యాగం చేస్తున్నామని చెబుతూ వాలంటీర్లు రాజీనామా చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్కు తమ రాజీనామా పత్రాలు అందజేశారు. మరోవైపు వాలంటీర్లను తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు.